నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. మొన్నటికి మొన్న ఒక వీడియో చేసాం మనం జోహో ప్లాట్ఫామ్ గురించి. మన ఇండియన్ ప్లాట్ఫామ్ ఈ మధ్య కాలంలో అమెరికా ట్రంప్ టారిఫ్లు మన మీద పడుతున్న నేపథ్యంలో H1B వీసాల విషయంలో కావచ్చు, ఇక రీసెంట్గా ఆఖరికి సినిమాలకు సంబంధించిన ప్రొడక్షన్ మీద అంటే అమెరికా కాకుండా బయట కనుక చేస్తే 100% సుంకాలని చెప్పి, కలప మీద, చెక్క మీద, ఇవన్నీ కూడా మొత్తానికి ఫార్మస్యూటికల్స్ రంగం మీద అన్నిటి మీద సుంకాలు వేస్తున్నాడు. అండ్ రకరకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తున్నాయి. సో మనము స్వదేశీ అనే పద్ధతిలో ముందుకెళ్లాల్సి వస్తుంది. ప్రధాని మోదీ కూడా ఆయన స్వయంగా స్వదేశీగా మారాలి, మనము మెల్లిమెల్లిగా మారుతూ ఉండాలి ఈ రోజు నుంచే అని ఒకానొక రోజు ఆయన చెప్పడం కూడా జరిగింది, వారు చెప్పడం కూడా జరిగింది. సో ఆ రోజు నుంచి మన భారతీయులు కూడా చాలామంది మన వైపు మనం చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా జోహో మీద ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. జోహో ప్లాట్ఫామ్ మీద మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్కి ఇది ఆల్టర్నేట్గా మన దేశీయ జోహో. అయితే నేను ఇదివరకు జోహో వీడియో చేశాను, దాన్ని ఇప్పటికీ కూడా ఆదరిస్తూనే ఉన్నారు. అండ్ చాలామంది కామెంట్స్ చేశారు నాకు, అరట్టాయి గురించి కూడా మాట్లాడండి మీరు అని చెప్పి. సో అరట్టాయి అంటే ఏంటి, అరట్టాయికి సంబంధించి అన్ని డీటెయిల్స్ మనం ఈ వీడియోలో కొద్దిగా మెల్లిగా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు అరట్టాయి అది వాట్సాప్కి ఆల్టర్నేట్గా, వాట్సాప్ కిల్లర్ అంటున్నారు దాన్ని. అంటే మన దేశానికి సంబంధం లేని వాట్సాప్ మన దేశంలో అద్భుతంగా పనిచేస్తున్నప్పటికీ మన దేశీయ అరట్టాయి అనేది వాట్సాప్కి ఆల్టర్నేట్గా చూస్తున్నారు. ఈవెన్ అరట్టాయి ఫౌండర్ కూడా, కో-ఫౌండర్ కూడా వాళ్ళు అద్భుతంగా రెస్పాన్స్ అవుతూ ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే జనవరి 2021లో వచ్చింది అరట్టాయి. బట్ స్టిల్ మనకు మొన్నటి వరకు తెలియదు ఆ పేరు. తమిళనాడుకు సంబంధించిన పేరు అది. అరట్టాయి అంటే చిట్ చాట్, క్యాజువల్ చాట్ అని అర్థం. అయితే దీని మీద ఇప్పుడు అందరి ఫోకస్ పడింది. అందుకే ఆ వీడియో చేయమని అంటున్నారు కాబట్టి నేను దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు, ఈ డీటెయిల్స్ చూసుకుంటే మీకు ఆటోమేటిక్గా అరట్టాయి గురించి అర్థమవుతుంది. సో బిఫోర్ దాట్ మనం చైనాను కొంచెం ఇన్స్పిరేషన్గా తీసుకుందాం పర్సనల్గా. ఏంటంటే ఇదివరకు చెప్పినవే నేను మళ్ళీ చెప్తాను. వాళ్ళు ఆల్టర్నేట్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు ఆల్రెడీ. మనం చాలా చైనాను తిడుతూ ఉంటాం, కానీ వాళ్ళ దేశానికి సంబంధించిన ప్లాట్ఫామ్స్ అన్నీ వాళ్ళు తయారు చేసుకున్నారు. గూగుల్ బదులు బైడు వాడుతున్నారు వాళ్ళు, టిక్టాక్ బదులు డౌయిన్ వాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్ బదులు రెడ్ బుక్ వాడుతున్నారు, వాట్సాప్ బదులు వీచాట్, గూగుల్ మ్యాప్ బదులు గావడే, తర్వాత స్పాటిఫై బదులు క్యూక్యూ మ్యూజిక్ వాడతారు, యూట్యూబ్ బదులు బిలిబిలి వాడతారు, ట్విట్టర్ బదులు వైబో వాడతారు, పేపల్ బదులు ఆలీపే వాడతారు, ఊబర్ బదులు డీడీ వాడతారు. సో ఇవన్నీ వాళ్ళు వాడుతూ ఉన్నారు పర్సనల్గా చైనాకి సంబంధించినవి. మన ఇండియాకి వచ్చిన విషయంలో ట్విట్టర్ బదులు మనం కూ వాడాం, కానీ అటర్ ఫ్లాప్ చేసి పడేసాం దాన్ని. ఒకప్పుడు దాని విలువ మనకు తెలియదు, అండ్ దాంట్లో కూడా చాలా టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి. సంథింగ్ కూ మొత్తానికి పక్కన పెట్టాం. చింగారి అనే యాప్ ఉంది, అది సగం మందికి తెలియదు. జోష్ అనే యాప్, షేర్ చాట్ అనే యాప్స్ ఉన్నాయి, వాటిని మనం ఎంటర్టైన్మెంట్కి వాడుతున్నాం, మనందరికీ తెలిసిందే. సో మనం ఇంకా ఎంటర్టైన్మెంట్ కోసం టిక్టాక్ బదులుగా వాడే ప్రయత్నంలో మాత్రమే ఉన్నాం. ఈరోజు అరట్టాయి గురించి మనం మాట్లాడుకుందాం. సో అరట్టాయి అనేది వాట్సాప్కి ఆల్టర్నేట్గా జోహో సంస్థ తయారు చేసింది 2021లో. గమ్మత్ ఏంటంటే ఆ జోహో సంస్థ ఆయన శ్రీధర్ వెంబు, ఆయన కో-ఫౌండర్, ఆయన చెప్తూ ఉన్నారు 3 రోజుల్లో అరట్టాయి డౌన్లోడ్స్ 3,000 నుంచి 3,50,000కు 100 టైమ్స్ పెరిగింది అరట్టాయి డౌన్లోడు అనేది ఆయన చెప్తున్న మాట. సో ఎంత అద్భుతంగా మనమంతా ఫోకస్ చేసాం అరట్టాయి మీద అనేది దీన్ని బట్టి గూస్ బంప్సే వస్తాయి. మనం ఒక్కసారి కనుక తలుచుకుంటే ఎక్కడ 3,000 డౌన్లోడ్స్, 3 రోజుల్లో 3.5 లక్షల డౌన్లోడ్స్ ఎక్కడ అంటే మనం నిజంగా తలుచుకుంటే ఏ దేశానికైనా పిచ్చెక్కిచ్చేస్తాం, అందులో మనకు డౌటే లేదు. అండ్ మనము మన దేశం వైపు కనుక చూడడం మొదలు పెడితే అసలు ఏ దేశము మనకు సాటి రాదు అనే మాట ప్రూవ్ చేసుకున్నాం అరట్టాయి డౌన్లోడ్స్లోనే. ఈ డౌన్లోడ్స్ ఎక్కడి వరకు వచ్చిందంటే ఆఖరికి అరట్టాయి యాప్ క్రాష్ అయ్యే పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే విపరీతమైన డౌన్లోడ్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళకి. సో వాళ్ళ సర్వర్స్ తట్టుకోలేకపోతున్నాయి. సో కొంత క్రాష్ అవ్వడం, తర్వాత టెక్నికల్ ఎర్రర్స్ రావడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సరే, ఇది ప్రాబ్లం, దీన్ని భరిస్తాం, మనం ఖచ్చితంగా భరిస్తాం. ఎందుకంటే మనం ఇప్పుడు మన దేశీయ స్వదేశీ టెక్నాలజీని ఉపయోగించడానికి కంకణం కట్టుకున్నాం కాబట్టి. అండ్ వాళ్ళు కూడా అరట్టాయి జోహో వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, మేము వాటిని ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. అండ్ వాట్సాప్కి ధీటుగా మేము ఇంకా ధీటుగా, నిజానికి ఆల్రెడీ ధీటుగా ఉంది, ఇంకా ధీటుగా మేము అరట్టాయిని తయారు చేస్తాం అని అంటున్నారు. కానీ మన దేశంలో దరిద్రం ఏంటంటే అండి, మనము కంకణం కట్టుకున్నప్పుడు మన దేశము అని అందరూ కూడా ఏకతాటి మీదకి రావాలి. 140 కోట్ల మంది ఉన్న మన దేశంలో అరట్టాయి అనగానే
నార్త్ ఇండియన్స్ ఇప్పుడు పేరు మార్చమని గొడవ పెడుతున్నారు. ఇది అరట్టాయ్ అంటే చెన్నైకి సంబంధించిన పేరు, మేము దాన్ని పలకలేకపోతున్నాం, మేము దాన్ని చెప్పలేకపోతున్నాం, మీరు పేరు మార్చాలి అని చెప్పి మళ్ళీ ఇక్కడ కూడా ఈ చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఇది దరిద్రం మన దేశంలో ఉంటే. ఏది కలిసికట్టుగా యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం అంటాం కానీ ఆ భిన్నత్వంలోనే ఇట్లాంటి దరిద్రం అంతా ఏడ్చింది. అరట్టాయ్ అనేది తమిళనాడుకు చెందిన పేరు, మేము అనలేకపోతున్నాం. మరి మీరు చైనా పేర్లు అయితే అంటారా? చైనాకు సంబంధించిన ప్రాంతం పేర్లు, జియోమి, హువాయ్, ఈ పేర్లన్నీ కూడా మీరు అంటారా? ఇట్లాంటివన్నీ కూడా అంటారు కానీ అరట్టాయ్ అనడానికి ఇబ్బంది పడుతున్నారు నార్త్ వాళ్ళు. సరే, అండ్ ఈ జోహో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇది మా సంస్థ, మేము పెట్టుకున్న పేరు, ఇది మా ప్రైవేట్ సంస్థ, మాకు ఏ పేరు పెట్టుకోవడానికైనా మాకు అవకాశము, ఫ్రీడము, హక్కు అన్నీ ఉన్నాయి, మళ్ళీ పేరు మార్చడం ఎందుకు అని వాళ్ళు అంటున్నారు. సరే, ఒకటి మనం గ్రాంటెడ్గా తీసుకుందాం, అరట్టాయ్ని ఇంకే పేరు పెట్టినా, అరట్టాయ్ అనే అలాగే ఉంచినా మనం మాత్రం భారతీయులుగా వాడాలి అనేది మనం కంకణం కట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు కాకపోతే రేపైనా మనం అరట్టాయ్ని ఉపయోగించడం ప్రారంభించడం కనుక మొదలు పెడితే, ఆల్రెడీ 3,000 నుంచి 3.5 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు 3 రోజుల్లో. అంటే ఎంత అద్భుతంగా ముందుకెళ్తుందో చూడండి. సో ఈ అరట్టాయ్ గురించి ఎక్కడ టైం వేస్ట్ కాకుండా మనం దాని గురించి మాట్లాడుకుందాం. శ్రీధర్ వెంబు ఆయన ఏమంటున్నారంటే, వీ హ్యావ్ ఫేస్డ్ 100x ఇంక్రీజ్ ఇన్ అరట్టాయ్ ట్రాఫిక్ ఇన్ 3 days. వీఆర్ యాడింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆన్ అన్ ఎమర్జెన్సీ బేసిస్. తట్టుకోలేక ఎమర్జెన్సీ బేసిస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాడ్ చేస్తున్నాం. మేము ఇంకొక 100% హైక్ అయినా కూడా దాన్ని మేము భరించే విధంగా మేము చేస్తున్నాం, ఎక్స్పోనెన్షియల్గా పనిచేస్తున్నాం దీని మీద అని ఆయన అనడం జరిగింది. దీనికి తోడు మనకు సంబంధించిన ధర్మేంద్ర ప్రధాన్, ఆయన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, అరట్టాయ్ ఇన్స్టాంట్ మెసేజింగ్ యాప్ డెవలప్డ్ బై జోహో ఈజ్ ఫ్రీ, ఈజీ టు యూజ్, సెక్యూర్, సేఫ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా. గైడెడ్ బై హానరబుల్ PM Sri Narendra Modi ji, call to adapt Swadeshi. I appeal to everyone to switch to India-made apps for staying connected with friends and family. సో ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయన స్వయంగా ఆయన చెప్తున్నారు, నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు కాబట్టి మనం దేశీయ యాప్స్ మీద దృష్టి పెడదాము అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పేస్తున్నారు. అరట్టాయ్ గురించి ఆయన మెన్షన్ కూడా చేశారు. సో ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ వారు చెప్పిన తర్వాత మనం చాలా ఫోకస్ చేస్తున్నాం. అయితే చాలామందికి డౌట్ ఉంది, మరి అరట్టాయ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ నుంచి 100% డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి గూగుల్ వాడదాం మనం. సో అక్కడి నుంచి మనం డౌన్లోడ్ చేసుకున్నాక అరట్టాయ్ మన దేశీయ అది ఖచ్చితంగా వాడదాం. అండ్ చాలామందికి డౌట్స్ ఉంటాయి, ఇది సెక్యూర్డా, వాట్సాప్ అంతా కంఫర్టబుల్లా అండ్ సెక్యూర్డా అని. ఖచ్చితంగా సెక్యూర్డే. అండ్ ఇంకా వాళ్ళు ఆ సెక్యూరిటీని కూడా పెంచుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్సాప్కి అరట్టాయ్కి ఉన్న డిఫరెన్సెస్ మనం చూద్దాం, దాన్ని బట్టి మీకే క్లారిటీ వచ్చేస్తుంది. అరట్టాయ్ కూడా సెక్యూర్డ్ అని మీకు అర్థమవుతుంది. అదేంటో చూద్దాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్ అంటున్నారు, యువర్ ప్రైవసీ. అంటే ఇఫ్ యూ కేర్ అబౌట్ ప్రైవసీ, వాట్సాప్ స్టిల్ హ్యాస్ ద స్ట్రాంగర్ స్టోరీ రైట్ నౌ. అంటే ప్రైవసీ విషయంలో వాట్సాప్ స్ట్రాంగర్గా ఉన్నప్పటికీ కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్లో మనకు మెసేజ్ అంటే దాంట్లో మన విండోలో ఉంటుంది, దీస్ మెసేజెస్ ఆర్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని చెప్పి. ఈవెన్ అరట్టాయ్లో కూడా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడే, కాకపోతే దాన్ని ఇంకా సర్వర్ బేస్డ్గా సెక్యూర్డ్గా ఉండేటట్టుగా ఇంకా ప్లాన్ చేస్తున్నామని అరట్టాయ్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అంటే ఈ విషయంలో వాట్సాప్ ఫస్ట్ ర్యాంక్లో ఉన్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్లో సెకండ్ ర్యాంక్లో అరట్టాయ్ ఉన్న దాన్ని మళ్ళీ ఫస్ట్ ర్యాంక్కి మార్చే ప్రయత్నం మేము చేస్తున్నాము అని చెప్పి చెప్తూ ఉన్నారు. నిజానికి వాట్సాప్లో మనం మాట్లాడుకునేటప్పుడు, ఏదైనా చాట్ చేసుకునేటప్పుడు అది మూడో వ్యక్తికి కానీ మూడో వ్యవస్థకు కానీ తెలియకుండా ఉంటుంది, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ అని చెప్పి. సో అరట్టాయ్లో ప్రస్తుతానికి మెసేజెస్ విషయంలో అది కొంత వెనకబడి ఉన్నప్పటికీ, దాన్ని వెనకబడి అని అంటున్నాం అంతేగాని లేదు అని చెప్పట్లేదు, బట్ రేపటి రోజున ఖచ్చితంగా రాబోతోంది అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో మనకు ఈ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్లో ప్రాబ్లం లేదు. దీనికి తోడు అరట్టాయ్లో సీక్రెట్ చాట్ అనే కాలం కూడా ఉంది. సో మనం ఎవరితోటైనా చాట్ చేస్తున్నప్పుడు అది సీక్రెట్ అని కనుక మనం అనుకుంటే ఆ సీక్రెట్ చాట్ అనే కేటగిరీని ఆన్ చేసుకొని ఆ సీక్రెట్ చాట్ చేసుకోవచ్చు. అది కంప్లీట్లీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. ఇది వాట్సాప్లో లేదు. ఇదొక విషయం. అండ్ అరట్టాయ్లో కాల్స్ చేసుకున్నప్పుడు మాత్రం అది కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్. మెసేజెస్ విషయంలో ఇందాక కొంత లేదు అనుకున్నాం కదా, కాల్స్ మాత్రం కంప్లీట్లీ ఎన్క్రిప్టెడ్. మనం వీడియో కాల్ చేసుకున్నా, ఆడియో కాల్ చేసుకున్నా కూడా అరట్టాయ్లో ఫుల్ సేఫ్. అండ్ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, మనము డేటా విషయంలో మెటాకి సంబంధించి మనం వాట్సాప్ని మెటా సర్వర్స్కి ఇస్తున్నాం డేటా విషయంలో. సో మనదంతా కూడా అమెరికాలో దాక్కుని ఉంటుంది ఆ యొక్క డేటా. బట్ మన దేశానికి సంబంధించిన అరట్టాయ్లో సర్వర్స్ మన దగ్గరే ఉన్నాయి. సో మన డేటా అంతా కూడా మన సర్వర్స్లోనే కోడ్ అయ్యి ఉంటుంది. సో దానికి సంబంధించిన ఎన్క్రిప్షన్లో అది ఉంటుంది, సేఫ్గా మన దేశంలోనే ఉంటుంది. పక్క దేశాలకు మాత్రం మన డేటా పోదు. ఎవడైనా హ్యాక్ చేయాలి అంటే
ఇక్కడ హ్యాక్ చేస్తే జరిగేదే తప్ప ఇతర దేశాల్లో మన చేతిలో ఏం లేదు అని గాల్లో దీపం పెట్టినట్టు మాత్రం అరట్టాయిలో లేదు. ఇది సంతోషం. అరట్టాయి గివ్స్ యూ ఏ పాకెట్ స్పేస్, బేసికల్లీ ఏ ప్రైవేట్ షెల్ఫ్ ఇన్సైడ్ ద యాప్ వేర్ యూ కెన్ డంప్ నోట్స్, రిమైండర్స్ ఆర్ ఫైల్స్. సో అరట్టాయికి ఒక ప్రైవేట్ స్పేస్ కూడా ఉంది. అందులో నోట్స్ రాసుకోవచ్చు, ఫైల్స్ పెట్టుకోవచ్చు, రిమైండర్స్ నోట్ చేసుకోవచ్చు. ఇది వాట్సాప్లో మనం మెసేజ్ యువర్ సెల్ఫ్ అని మనకు ఒకటి ఉంటుంది కాలం. ఈ మధ్యకాలంలో మనం అన్ని అందులో లింకులు కానీ వీడియోలు కానీ కొటేషన్లు కానీ అన్ని డంప్ చేసుకుంటాం, ఫైల్స్ కానీ ఫొటోస్ కానీ. సో అక్కడ పాకెట్ స్పేస్ అని ఉంటుంది. సో వాట్సాప్ కంటే కూడా అడ్వాన్స్డ్గా ఉంటుంది పాకెట్ స్పేస్ అనేది. తర్వాత అరట్టాయి ఆల్సో హ్యాస్ ఎ మీటింగ్ ట్యాబ్ విచ్ ఫీల్స్ క్లోజర్ టు జూమ్ ఆర్ గూగుల్. జూమ్ మీటింగు గూగుల్ మీట్కి అనుగుణంగా అంతే ఈక్వల్గా మీటింగ్ ట్యాబ్ ఒకటి ఉంటుంది. యూ కెన్ షెడ్యూల్, జాయిన్ ఆర్ ఈవెన్ రీవిజిట్ కాల్ హిస్టరీ. వాట్సాప్ జస్ట్ హ్యాస్ వీడియో కాల్స్, నో మీటింగ్ టూల్స్. వాట్సాప్ ఓన్లీ వీడియో కాల్స్ ఉంటుంది, అందరూ వీడియో ఆన్లైన్లో వచ్చేస్తారు. బట్ దీనికి మీటింగ్ ట్యాబ్ ఉంది. సో ఇది ఇంకా మనం బెస్టే ఈ విషయంలో. అండ్ హియర్ ఈజ్ సంథింగ్ ఇంట్రెస్టింగ్. అరట్టాయి వర్క్స్ ఆన్ ఆండ్రాయిడ్ టీవీస్ అండ్ లైనక్స్ కంప్యూటర్స్. లైనక్స్ కంప్యూటర్స్లో అండ్ ఆండ్రాయిడ్ టీవీ, చాలామందికి ఆండ్రాయిడ్ టీవీసే ఉన్నాయి ఇప్పుడు, స్మార్ట్ టీవీస్. సో దాంట్లో కూడా అరట్టాయి డౌన్లోడ్ చేసుకుంటే గూగుల్ నుంచి, ప్లేస్టోర్ నుంచి, సో అందులో కూడా మనం చాట్స్ చేసుకోవచ్చు టీవీలో. వాట్సాప్కి ఆ ఫెసిలిటీ లేదు. సో ఈజ్ దాట్ ఎ డీల్ బ్రేకర్ అంటే ప్రాబబ్లీ నాట్ ఫర్ మోస్ట్ పీపుల్, బట్ ఇట్స్ ఎ నీట్ బోనస్ ఇఫ్ యూ ఆర్ సమ్ వన్ హూ లైక్ స్ప్రెడింగ్ కన్వర్జేషన్స్ అక్రాస్ డివైజెస్. 5 డివైజెస్లో మీరు అరట్టాయిని వాడొచ్చు. సో బీటా వర్షన్ ఉంది వాట్సాప్కి. సో అట్లా అరట్టాయి కూడా 5 డివైజెస్లో వాడుకోవచ్చు, ఆండ్రాయిడ్ టీవీలో వాడుకోవచ్చు. అరట్టాయి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వీఆర్ అఫీషియల్లీ నెంబర్ 1 ఇన్ సోషల్ నెట్వర్కింగ్ ఆన్ ద యాప్ స్టోర్. బిగ్ థ్యాంక్స్ టు ఎవ్రీ సింగిల్ అరట్టాయి యూజర్ ఫర్ మేకింగ్ దిస్ పాసిబుల్. స్టే కనెక్టెడ్ అరట్టాయి. సో వాళ్ళు థ్యాంక్స్ కూడా చెప్తున్నారండి. అండ్ బోత్ యాప్స్ ఆర్ ఫ్రీ. అరట్టాయి కూడా ఫ్రీ. వాట్సాప్ ఈజ్ పార్ట్ ఆఫ్ మెటో ఎకోసిస్టమ్, సో ఇట్ ఫీడ్స్ బిజినెస్ సర్వీస్ అండ్ యాడ్స్. అరట్టాయి సేస్ ఇట్ విల్ స్టే ఫ్రీ అండ్ యాడ్ ఫ్రీ. ఒకవైపు ఫ్రీ, మరోవైపు యాడ్స్ కూడా లేకుండా యాడ్ ఫ్రీ. వాట్సాప్ ఆల్రెడీ లెట్స్ యూ pay through UPI. Arattai doesn't have that yet. Zoho has hinted it's on the way, but till then WhatsApp is the one you will open. సో బిల్స్ కట్టేటప్పుడు వాట్సాప్లో పేమెంట్ ఉంది, యూపీఐ ఆప్షన్ ఉంది, అరట్టాయిలో లేదు. కానీ దయచేసి మీరు బాధపడనవసరం లేదు, రేపటి రోజున అరట్టాయిలో కూడా వచ్చేస్తుంది. తర్వాత ఇఫ్ యూ ఆర్ యూజింగ్ అన్ ఓల్డర్ డివైస్ ఆర్ యూ ఆర్ ఇన్ ఎ ప్లేస్ విత్ వీక్ కవరేజ్, దిస్ ఈజ్ వేర్ అరట్టాయి ఇస్ డిజైన్ టు షైన్. ఎక్కడైతే సిగ్నల్ తక్కువ ఉందో, ఎక్కడైతే ఇబ్బందిగా ఉందో, పాత డివైజులు ఉన్నాయో అక్కడ కూడా అరట్టాయి తన గొప్పదనాన్ని చూపెడుతుంది. 2G 3G నెట్వర్క్స్కి పనిచేస్తుంది. తర్వాత ఇఫ్ యూ ఆర్ యువర్ ఫ్యామిలీ యూజ్ ఓల్డర్ ఫోన్స్, అరట్టాయి మైట్ జస్ట్ ఫీల్ స్మూతర్. తర్వాత కొంతమంది దీనికి సంబంధించి వాళ్ళు రివ్యూస్ కూడా ఇచ్చారు. క్లీన్ అండ్ సింపుల్ UI, రియల్లీ లవ్డ్ ఇట్. Audio and video calls work smoothly with no lag, and yes, it's encrypted. The meeting feature is super useful. You can even add stories just like WhatsApp అని చెప్పి వాళ్ళు పెట్టారు. ఇదొకటి. So even if Arattai feels faster, safer or fresher, if your closest friends and family don't download it, you are struck. Right now Arattai feels like a side app to try, not the one you delete WhatsApp for. So అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాట్సాప్ ఇప్పుడే డిలీట్ చేయకండి, మీరు దాన్ని ఒక సైడ్ యాప్గా అరట్టాయిని మీరు అలవాటు చేసుకోండి, టెస్ట్ డ్రైవ్ చేయండి, దాన్ని డిఫాల్ట్గా పెట్టుకోండి, పక్కన పెట్టుకొని దాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఆ తర్వాత చక్కగా అరట్టాయికి వెళ్ళిపోవచ్చు. సో నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, ఎందుకంటే నా ఎక్స్ప్లెనేషన్ కొంత స్పీడ్గా నేను ఇచ్చినప్పటికీ ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు మీది అని. బట్ స్టిల్ మనము ఒక దేశీయ యాప్ గురించి మాట్లాడుకోవడం మాకు కూడా గర్వకారణంగా ఉంది, నాకు మా ఛానల్కి కూడా గర్వకారణంగా ఉంది. అండ్ మీరు కూడా అంతే గర్వంతో ఇదంతా చూశారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. అండ్ ఖచ్చితంగా ఈ వీడియోను కూడా మొన్నటికి మొన్న జోహో వీడియోని ఎట్లయితే సక్సెస్ చేశారో, దాదాపు 50K క్రాస్ అయింది. ఈ వీడియోను కూడా అట్లీస్ట్ 1 lakh ఎక్స్పెక్ట్ చేస్తున్నా నేను. సో 1 lakh పీపుల్కి అరట్టాయి వెళ్ళాలని కోరుకుంటున్నా. అండ్ ఇక్కడ ఇంకొక విషయం, నార్త్ ఇండియన్స్ మరి దీన్ని యాక్సెప్ట్ చేయకపోవడం అనేది కొంచెం బాధ అనిపిస్తున్నప్పటికీ మనమే అడ్జస్ట్ అవుతూ దాన్ని చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకు హిందీని రుద్దాలి మన మీద, ఎందుకు తమిళ్ని వాళ్ళ మీద రుద్దాలి అనే ఒక పంచాయతీ పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది అరట్టాయి మీద. బట్ దయచేసి ఆ పేరును మనం ఈజీగా అంటూ, కష్టమేం కాదు అరట్టాయి అనడానికి, చక్కగా వాడదాం. తమిళనాడు అయినా లేకపోతే ఏ గుజరాత్ బెంగాల్ వాళ్ళు తయారు చేసిన ఆఖరికి ఒక సేఫ్ అండ్ సెక్యూర్డ్ యాప్ అయితే, దేశీయంగా తయారైందైతే ఖచ్చితంగా దాన్ని వాడే ప్రయత్నం చేద్దాం. ఈ పంచాయతీలకు గొడవలకు పోకుండా మన దేశం కోసం మనం పాటుపడదాం. అట్లీస్ట్
మనం ఈ రకంగానన్నా మనం దేశానికి సేవ చేసిన వాళ్ళం అవుతాం. అవునా కాదా? మీరు ఒక్కసారి కామెంట్ చేయండి. అరట్టాయ్ గురించి కామెంట్ చేయండి. జోహో గురించి కామెంట్ చేయండి. ప్లే స్టోర్‌లో దీన్ని చక్కగా డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ కూడా చేయండి. మంచి బెస్ట్ యాప్ మనకు మన ఇండియన్స్‌కి సంబంధించి. అండ్ ఖచ్చితంగా మీరు ఈ విషయంలో దేశీయంగా మనము ఎలా ముందుకు వెళ్తున్నాం అనేది కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని దయచేసి ఇందాక నేను అన్నట్లుగా మిత్రులందరికీ షేర్ చేయండి. మేరా భారత్ మహాన్ అని కూడా మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.